గూడూరు పట్టణానికి మళ్లీ వరద నీరు పోటెత్తింది. రెండో పట్టణ పరిధిలోని బీసీ కాలనీని ముంచెత్తింది. చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి కాలనీలు సందర్శించి బాధితులతో మాట్లాడారు. రెండో పట్టణ పరిధిలోని బీసీ కాలనీ విందూరు రోడ్డు ప్రాంతాల్లోకి మళ్లీ వరద నీరు చేరుకుంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పట్టణాన్ని మళ్లీ వరద ముంచెత్తుతుందని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యారు. చల్లకాలువ పంబలేరు ఉధృతంగా ప్రవహించడంతో ఆ నీరు శివారు ప్రాంతాల్లోకి వస్తుందని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి వేరువేరుగా కాలనీల్లో పర్యటించారు. 32, 33 వార్డుల్లో పొనక దేవసేనమ్మ, పొనక శివకుమార్ రెడ్డి ప్రతి ఇంటికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సాయం అందరికీ అందేలా చూస్తామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో మనపాటి రవీంద్రబాబు, పరమేశ్వర్, కౌన్సిలర్లు నాగులు, సుబ్బమ్మ మొదలగు వారు పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు గారు చెప్పారు 4,000 ఇల్లు వచ్చినాయి. డేంజరస్ వర్డ్స్ ఎవరు ఎప్పుడు కాపాడగలరు చెప్పు. దాన్ని 4 అడుగులు రేస్ చేసేయాలి. మొత్తం ఇల్లు అయితే అన్ని హైట్లో కింద దానిపైన మన 1, 2, 3, 4 వార్డులు ఉన్నంత అంటే కానీ చెప్పు ఆ నీళ్ళు కానిపోతే మాకు అంత ఇబ్బంది ఉండదు. కాళ్ళ నుంచి తిరుక్కొని వస్తుంది ఎప్పుడైనా చాలా పోల్చుకోవచ్చు. ముప్పై 33కి పంపించాలి కదా. మునిగిన వాళ్ళకందరికీ బట్టలకు 2,000 అని, వస్తువులకి 2,000 అని ఇస్తాం. చూడండి ఏంటంటే మీకు కౌన్సిలర్ ఉన్నాడు, అన్నీ రాయించుకోండి.
మొత్తం అసలు మోటార్ పోయింది, కూలర్ పోయింది, ఈ నెమ్ముకి ఇదే విధంగా ఆ ఇల్లు ఎట్టుందో అన్ని నానిపోయి అసలు ఎందుకు లేదు దిగ్బంధం అయిపోయాం. అసలు కట్టుకుంటే నెంబర్ తీసుకో, రాకుండా ఫాలో అప్ చేయి, రెగ్యులర్ గా లేదనుకుంటే చెప్పండి, సబ్ కలెక్టర్ చేత వస్తారు. ఎవరంటే వచ్చేసి రాసుకుంటుంది ఉండాలి. ఇంకా ప్రతి ఒక్కరికి నువ్వు నోట్ చేసుకో, ముందు నువ్వు నోట్ చేసుకొని వాళ్ళు వస్తానని చెప్పేసి పార్షల్ ఛాన్స్ ఉంది, ఇప్పించగలిగితే ఇప్పించండి అబ్బా. కాలంలో పెట్టుకోమని తీసేం చేస్తుంది, రేపు ఇమీడియట్ గా తీసేసి లేదనుకుంటే వాళ్ళకి ఒక నోటీస్. మా మేడం గారు ప్రతి ఇంటికి రాలేదు, మా టీం వాళ్ళు వస్తారు, నేను తీసుకొని వస్తా, ప్రతి ఒక్కరిని తీసుకొని వస్తా, రెవెన్యూ వాళ్ళు వస్తారు. రాసుకుంటారు. అది బట్టలు అవన్నీ చచ్చిపోయాయి కాబట్టి ఒక 2000 రూపాయలు, ఆ వంట పాత్రలు వాటికి ఒక 2000 రూపాయలు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇవన్నీ కానీ చాలా నష్టపోయినారు. కానీ ఈ అధికారులందరూ చర్య తీసుకొని మా 33వ వార్డుకు మాత్రము ఈ బెడ్షీట్లు కానీ ప్రతి ఒక్కరు కట్టుగుడ్డలతో బయట ఉన్నారు మేడం. కానీ మొన్న ఇచ్చిన 25 కేజీలు కూడా ఈ రోజు నైట్ అన్ని పాడైపోయాయి. కానీ వాళ్ళకి మళ్ళీ 30 కాదు 50 ఇచ్చినా వాళ్ళకి ఏం నష్టం కాదు. ఒక నెల కూడా వాళ్ళకి కోలుకునే శక్తి ఉండదు. కాబట్టి మా 33వ వార్డు కానీ 32కి కానీ మాకు 30 కూడా చాలా నష్టపోయి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మేడం ఈ ఆర్థిక చంద్రబాబు నాయుడు గారు మాత్రం 4000 అనే ప్రకటించినారు. ప్రతి ఒక్కటి సార్ చెప్పి ప్రకటించిన సహాయం మాత్రం అందరికి ప్రజలకి అందేటట్టు మనం చర్యలు తీసుకోవాలని మా చైర్పర్సన్ కానీ కమిషనర్ కానీ ఎంఆర్ఓ ప్రతి ఒక్కరిని మేము సహాయం కోరుతున్నాము. రాత్రులున్నా కానీ గుడ్డల పరంగా కానీ ఈ బీసీ కాలనీ కానీ కట్టుకునే బట్టలతోనే ఉన్నారు సార్. ఈ తడి గుడ్డలు కూడా ఆడబెట్టుకునే ఇది కూడా లేదు. కాబట్టి గుడ్డలు కూడా కొంచెం వాళ్ళ సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. గత వారం రోజులుగా వరదల బీభత్సంతో గూడూరు పట్టణం అతలాకుతలం అవుతోంది. మరి నిన్నటి వరకు ఈ ప్రాంతం అంతా పూర్తిగా ఇళ్లతో కూడా నీట మునిగి ప్రజలందరూ అష్ట కష్టాలు పడి నిన్న ఒక్కరోజుకి తేరుకునే పరిస్థితి. రెవెన్యూ యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం కూడా సహాయక చర్యలు ప్రారంభించి మరి వాళ్ళందరూ కూడా టీములు ఏర్పాటు చేసే సమయానికి మళ్ళా రాత్రి కురిసిన అకాల వర్షాలకి ఈరోజు తెల్లవారుజాము నుంచి నర్సంగరాపేట ప్రాంతం అంతా కూడా మళ్ళా నీట మునిగిపోయింది. మాకు ప్రతి సంవత్సరం కూడా ఈ వర్షాలతో అష్ట కష్టాలు పడుతున్నాం. గూడూరు పట్టణానికి వరదలు వచ్చాయంటే మొట్టమొదట మాకు ఎగువ ఉండే మరిపల్లి మడుగు తెగిపోతుంది. అలాగే చెన్నూరు చెరువు కానీ, రావు చెరువు, వంగినకొండ ఈ ప్రాంతాల నుంచి వచ్చే వాటర్ మొత్తం బీసీ కాలనీ నుంచి ప్రవహిస్తుంది. ఇట్లు ఎస్ఆర్టీఎస్ ఏరియా కానీ అట్లు నాయుడుకాలు కట్ట ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ప్రతిసారి కూడా నీట మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలంటే ఆ వైపు బైపాస్ రోడ్డు, ఈ వైపు మిట్ట ప్రాంతం మధ్యలో ఉన్న కాలనీ అంతా కూడా చాలా పల్లంలో ఉంది. కాబట్టి నీరంతా కూడా ఈ కాలనీ మీద ప్రవహించి ప్రతి సంవత్సరం కూడా మేము ఈ దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ రోడ్లన్నింటినీ కూడా 4 అడుగులు ఎత్తు చేసి దీన్ని మళ్ళీ సిమెంట్ రోడ్లన్నీ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడికి నీళ్లు రాకుండా ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలువలన్నీ కూడా మొత్తం సిల్లు తీస్తే చాలా వరకు చలకాలకి నీళ్లిపోయే పరిస్థితి. ముఖ్యంగా ఈ గూడూరు పట్టణానికి దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ నుంచి మనుబోలు వరకు బ్రిటిష్ వారి హయాంలో నిర్మించినటువంటి రైల్వే బ్రిడ్జిలన్నీ కూడా ఒక్కొక్కటి 150 నుంచి 200 మీటర్ల పొడవుతో 30-40 అడుగుల ఎత్తుతో నిర్మించబడి ఉన్నాయి. కానీ ఇక్కడ బైపాస్ రోడ్డు మాత్రం కేవలం 1-2 చిన్న బ్రిడ్జిలు మాత్రం నిర్మించబడి ఉన్నాయి. రాపూరు, వెంకటగిరి, పొదలకూరు, అలాగే స్వర్ణముఖి నుంచి కైవలి నుంచి వచ్చే వరద నీరు మొత్తం వెలుగొండలు పడే వర్షం నీళ్లు మొత్తం మునుబోలు గూడూరు మధ్యలో ప్రవహించాల్సిన పరిస్థితి ఉంది. ఇంతటి తీవ్రస్థాయిలో వచ్చే వరదంతా కూడా కేవలం ఆ హైవేలో ఉన్న 2 బ్రిడ్జిలు మాత్రమే పోవాల్సి వస్తుంది. గతంలో అయితే 2001 ముందు అయితే కనీసం రోడ్డు చాలా పల్లంలో ఉండేది. ఎక్కువ వచ్చిన నీళ్లు రోడ్డు పొలిపోయేది. కానీ వీళ్ళు ఐజీఎం వాళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత 6 అడుగులు 7 అడుగులు రోడ్డు హైడ్ చేశారు. ఇప్పుడు ఆ వచ్చిన వాటర్ మొత్తం ఇది ఒక రిజర్వాయర్ లాగా మనకేదైతే కండలేరు సోమశిల జలాశయాలు ఉన్నాయో గూడూరు కూడా ఒక జలాశయం లాగా తయారైపోయింది. తక్షణం
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించి నేషనల్ హైవే అథారిటీ వారు స్పందించి అక్కడగాన బైపాస్ రోడ్డుకి తక్షణమే ఒక 3-4 బ్రిడ్జిలు పెద్ద బ్రిడ్జిలు నిర్మించకపోతే ఈ గూడూరు పట్టణాన్ని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాన్ని పక్క తీసుకుపోయినాయి. గత 10 రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాల వల్ల ఈ లోతట్టు ప్రాంతాలన్నీ జలమైపోతూ ఉన్నాయి. అంటే మెయిన్ కారణము ఈ నీళ్లు పడ్డట్టు బయట వెలుపలికి పోయే ఆస్కారం లేక ఈ కాలువలన్నీ కూడిపోయినందువల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు రాత్రి సడన్గా వర్షం పడినందువల్ల ఇప్పుడు ఉదయం నిద్రలేచి కూడా భారీ వర్షం కురిసింది. ఆ పైన పడిన వర్షం అంతా ఈ లో లెవెల్లోకి వస్తుంది కాబట్టి వాటర్ అంతా ఇక్కడ చాలా ఇళ్ళు మునిగిపోయినాయి. ఈ రోడ్లు లో లెవెల్లో ఉన్నాయి. మరి అంటే ఇప్పుడు మన కౌన్సిలర్ గారు చెప్పినట్టు ఈ రోడ్డు లెవెల్ పైకి లేపితే మళ్ళీ ఇళ్లల్లో కూడా పోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి మెయిన్ అవుట్ఫ్లో కరెక్ట్ అయ్యేటట్టు కాలువలన్నీ నీట్గా పొడిక తీయించి ఇచ్చేస్తాము. మనం ఏంటంటే ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడే దాని గురించి ఆలోచిస్తాం, కానీ ఆ సమస్య రాకుండా తీసుకోవాల్సిన చర్యలు ముందుగానే తీసుకొని ఉంటే బాగుండేది. ప్రతి పంట కాలువకి 2 పక్కల 8 అడుగుల స్థలం వదలాలి. ఆ పంట కాలువ నువ్వు క్లీన్ చేయాలంటే 8 అడుగుల స్థలం వదలాలి. ఆ 8 అడుగుల స్థలాన్ని కూడా ఆక్రమించుకొని ఇళ్లు కట్టుకున్నారు. ఇప్పుడు దాన్ని తీయాలన్నా కూడా ఇబ్బందికర పరిస్థితి. ముందుగా ఎందుకు చెప్తారు అవన్నీ? మనకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకి ఇబ్బందికరంగా లేకుండా ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండేదానికి ఆ ప్రజలే ఇబ్బందికర పరిస్థితి తెచ్చుకుంటున్నారు. మనమే తెచ్చుకుంటున్నాం. ప్రతిదీ మన వల్ల ఏర్పడిన ఇదే. కాలువలు పూడిపోయినాయి, మురికి పారుతుంది అని అంటే మన వల్లనే. అంటే ఎవరో ఒకరు ఇద్దరు చేసినా కూడా 10 మందికి బ్యాడ్ అది. ఇప్పుడు ఇంత నీళ్లు వచ్చున్నాయి, ఇప్పుడు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. కనీసం బట్టలు ఆరేసుకునేదానికి కూడా అవకాశం లేదు. పరుపులు అన్ని ఇళ్లలో సమస్తం కోల్పోయి అందరూ నిరాశ్రయులు అయిపోయినారు. వీళ్ళందరి కోసం కూడా మన ముఖ్యమంత్రి గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ తడిచిపోయినందువల్ల బట్టలకి ఒక 2,000 రూపాయలు, చాలా మంది ఇళ్లలో వంట సామాన్లు అవన్నీ కూడా కొట్టుకొని పోయినాయి అని చెప్పున్నారు. వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలు. ఆ 4 రోజులు ఇబ్బందికరంగా ఉండే ఈ షెల్టర్లలో పెట్టిన ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం అంతా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు బియ్యం ఇచ్చిన అదే మా బాధ అంతా. ఇప్పుడు 25 కేజీలు బియ్యం ఇచ్చున్నారంటే ఈ ఫ్లడ్ వల్ల మళ్ళీ అవి కూడా తడిచిపోయి పారిపోసే పరిస్థితి. ఇప్పుడు నాగుల్ గారు చెప్పినట్టు మళ్ళీ రేషన్ ఇచ్చేసి నేను మాట్లాడతాను, మినిస్టర్ గారితో మాట్లాడతాను. ఈ కాలువలన్నీ క్లియర్ చేసేదానికి కూడా మొన్న సీఎం గారికి కూడా మెమరాండం ఇచ్చున్నాము. ఇన్ని కోట్లు అవుతుంది ఈ కాలువలన్నీ, పంట కాలువలన్నీ క్లీన్ చేసేదానికి. ఆ రోడ్లు కూడా అన్ని చాలా డ్యామేజ్ అయిపోయినాయి కాబట్టి రోడ్లన్నీ చేసేదానికి మంత్రి గారు కూడా బాగా స్పందించారు. తప్పనిసరిగా గూడూరుకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పున్నారు. ఇప్పుడు ఈ రోజు అంటే రాత్రి కురిసిన వర్షం వల్ల పై నీళ్లు కూడా వచ్చి ఈడ పడినందువల్ల ఈ బయట పోయే ఆస్కారం లేనందువల్ల ఇప్పుడు నాగుల్ గారు చెప్పినట్టు ఈ రైల్వే లైన్ ఏమో బాగా బ్రిడ్జిలు ఎత్తుగా లేపి అవుట్ఫ్లో బాగుంది. ఇదంతా పోయి ఆ రోడ్డు మీద పడినందువల్ల రోడ్లు కోసుకొని పోవటం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినాయి. కాబట్టి ఈ పరిస్థితుల నుంచి అధిగమించేదానికి ఈ కొంచెం ఈ ఫ్లో అది తగ్గిన తర్వాత ఇక్కడ మా ఇంజనీర్లను వాళ్ళని పంపించి ఎస్టిమేషన్ అది వేయించి తప్పనిసరిగా ఇది హైట్ లేపటమా, దీనికి ప్రత్యామ్నాయంగా అంటే ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఏ విధంగా ఇక్కడ ఈ వాటర్ రాకుండా ఉండేదానికి. అంటే ఎక్కడో బ్లాక్ అయితేనే వాటర్ ఇటు పడింది. ఆ బ్లాక్ ఏందనేది కనుక్కొని దాన్ని క్లియర్ చేయటం అవన్నీ చేద్దాం. మనం తప్పనిసరిగా అందరిని ఆదుకుంటాం. దుప్పట్లు కూడా అంటే సరిపడా రాలేదు. ట్రాన్స్పోర్ట్ కూడా సరిగ్గా లేనందువల్ల, రోడ్డు లేనందువల్ల రాలేదు. ఒక 900 దుప్పట్లే గూడూరుకి వచ్చుంటే దాంట్లో అంటే గూడూరు డివిజన్కి వచ్చినాయి 900. అవి చాలవు. 200 దుప్పట్లే మన గూడూరుకి ఇచ్చారు. అది ఎవరికి వీలు కాదని చెప్పి మా సొంత డబ్బులతో మేము 2,000 దుప్పట్లు తెప్పించున్నాము. ఇప్పుడు ఆ 2,000 ప్లస్ 200 2,200 దుప్పట్లు పంచుతామని, ఇంకా దాతలు కూడా ముందుకు వచ్చి అందరికీ దుప్పట్లు ఇస్తామని చెప్తున్నారు. దాతలు భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు అందరికీ. అంటే ఎక్కువ మంది నిరాశ్రయులు అయ్యారు కాబట్టి, అంటే కొందరు అందినోళ్ళు అందిందని చెప్తున్నారు, అందని వాళ్ళు మాకేమి రాలేదు అని చెప్తున్నారు. అందరికీ అందించాలని మా తాపత్రయం అంతా, అందరికీ ఇచ్చేయాలి.